హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో ఇవాల్టి వీడియోలో ఈ క్లాస్లో వచ్చేసి నేను చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనం డైలీ కరెంట్ అఫైర్స్ పెడుతున్నాం కదా, డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియోలో. అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఎలా చదవాలి, మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఎలా చదవాలి, వాటికి సంబంధించిన నోట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. సో డైలీ కరెంట్ అఫైర్స్లో హిందూ అనాలిసిస్ నుంచి, హిందూ పేపర్ నుంచి అనాలిసిస్ చేసి కొన్ని టాపిక్స్ పెడుతూ ఉంటారు కదా. సో ఎకానమీ పరంగా కానీ, పాలిటీ పరంగా, సో సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంకా మనకి ఎన్విరాన్మెంట్ పరంగా వచ్చినటువంటివి, రీసెంట్గా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి, ఇట్లాంటి ఈవెంట్స్ అన్నీ వస్తున్నాయి కదా. వాటికి సంబంధించి వీడియోస్ పెడుతూ క్లాసెస్ చెప్తూ ఉంటారు కదా డైలీ కరెంట్ అఫైర్స్లో. సో ఇక్కడ ఒక అంశం తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. ఆ బ్యాక్గ్రౌండ్తో పాటు మీరు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అలాగే మెయిన్స్ పర్స్పెక్టివ్లో చూడాలి దాన్ని. ఎలా అంటే ఇప్పుడు ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి వచ్చాయి, హిమాలయన్ రీజన్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి, ల్యాండ్ స్లిప్స్ అనేవి ఏర్పడ్డాయి. ఈ రెండు వచ్చాయి కదా. ఈ రెండు వచ్చినప్పుడు దీనికి సంబంధించిన డేటాని మీరు క్లియర్గా అనాలిసిస్ చేసుకోవాలి. సో ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఎలా అడుగుతారు, మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఎలా అడుగుతారు, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రిపరేషన్ అనేది వెళ్ళాలి. ఇక్కడ చాలామంది అనుకుంటారు సో మెయిన్స్కి చదవాలి ఫస్ట్ లేదా ప్రిలిమ్స్కి చదవాలి అని మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు యాస్పిరెంట్స్ మామూలుగా. అలా కాదు, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో చదవాలి. ప్రతి ఒక్క యాస్పిరెంట్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో చదవాలి. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే మీరు చదివే టాపిక్ని చదవండి బాగా, దాని కాన్సెప్టువల్ నాలెడ్జ్తో చదవండి విత్ ఫ్యాక్ట్స్. కాన్సెప్టువల్ నాలెడ్జ్తో విత్ ఫ్యాక్ట్స్ చదవాలి. ఈ కాన్సెప్టువల్ నాలెడ్జ్ బాగా క్లారిటీగా వచ్చినప్పుడు మీకు అది మెయిన్స్ పర్స్పెక్టివ్లో, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా, సో మెయిన్స్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా హెల్ప్ అవుతుంది మీకు ఆ కాన్సెప్టువల్ నాలెడ్జ్ అనేది. ఈ ఫ్యాక్ట్స్ ఉంటాయి కదండి, ఫ్యాక్ట్స్ అంటే స్టేట్మెంట్స్ ఇలా వస్తాయి కదా, ఈ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా మీకు, ఈ ఫ్యాక్ట్స్ అనేవి కొన్ని మీకు మెయిన్స్ డేటాలో హెల్ప్ అవుతాయి, అలాగే ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కూడా మీకు హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మనము ఒక కాన్సెప్ట్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకి జాగ్రఫీ పరంగా తీసుకుందాం, ఎన్విరాన్మెంట్ పరంగా టాపిక్ తీసుకుందాం, అన్నీ తీసుకొని క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము హిమాలయస్ తీసుకోండి. సో మోస్ట్ ఫేవరెట్ టాపిక్ అందరికీ దీని మీద మంచి అవగాహన ఉంటుంది. ఎందుకంటే హిమాలయస్ మీద మన జాగ్రఫీ పరంగా, భారత భూగోళ శాస్త్రం అంటే ఇండియన్ జాగ్రఫీ పరంగా హిమాలయాస్ చాలా కీరోల్ని ప్లే చేస్తాయి. చాలా ఇంపార్టెంట్ కూడా, ముఖ్యమైన అంశం ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్, ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అలాగే మెయిన్స్ పర్స్పెక్టివ్లో రెండింటికి కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇప్పుడు మీరు హిమాలయస్ అనే టాపిక్ని చదువుతున్నారు అనుకోండి, సో దాన్ని క్లియర్ అనాలిసిస్ చేయాలి. అసలు హిమాలయస్ ఎలా ఏర్పడ్డాయి, ఫస్ట్ థింగ్ మీకు కావాల్సింది హిమాలయస్ అనేవి ఎలా ఏర్పడ్డాయి. సో మామూలు మీరు చదువుకుంటారు కదా, మనకి భూమి అనేది, ఎర్త్ అనేది ప్లేట్స్గా ఉంటుంది అన్నమాట. డిఫరెంట్ ప్లేట్స్ ఉంటాయి, మేజర్ ప్లేట్స్ ఉంటాయి, మైనర్ ప్లేట్స్ ఉంటాయి. సో ఈ మేజర్ ప్లేట్స్లో పెద్దది వచ్చేసి ల్యాండ్, అంటే మనకి నెక్స్ట్ ఓషనిక్ ప్లేట్ ఉంటుంది, అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి కాంటినెంటల్ ప్లేట్ ఉంటుంది. అంటే ల్యాండ్ వైపు, అంటే మనకి ల్యాండ్లో ఉండే ప్లేట్ ఉంటుంది, సముద్రంలో ఉండే ప్లేట్ ఉంటాయి అనమాట. ప్లేట్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి, ఓషన్ ప్లేట్ ఉంటుంది, అలాగే కాంటినెంటల్ ప్లేట్ ఉంటాయి, ఖండాలకు సంబంధించిన ప్లేట్స్. ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది, ఇప్పుడు ఈ కాంటినెంటల్ ప్లేట్స్ ఉన్నాయి కదా, అంటే భూమికి సంబంధించిన, అంటే ల్యాండ్కి సంబంధించిన ప్లేట్స్ ఉన్నాయి కదా, ఈ ప్లేట్స్లో అతిపెద్ద అంటే కాంటినెంటల్ ప్లేట్లో వచ్చేసి యురేషియన్ ప్లేటు. యురేషియా అంటే యూరప్ ప్లస్ ఏషియా, యూరప్ ప్లస్ ఏషియన్ కలిపి యురేషియా అంటారు. కాబట్టి యురేషియన్ ప్లేటు అతిపెద్ద ప్లేటు. ఓషనిక్ ప్లేట్లో ఏది పెద్దది? పసిఫిక్ ప్లేటు అతిపెద్దది. పసిఫిక్ ప్లేట్ అనేది, ఓషన్ ప్లేట్ అనేది అతిపెద్దది. ఇక్కడ కాంటినెంటల్లో యురేషియా, ఇక్కడ పసిఫిక్. సో అపార్ట్ ఫ్రమ్ పసిఫిక్ ప్లేట్, మన పసిఫిక్ ప్లేట్ని పక్కన పెట్టేస్తే యురేషియన్ ప్లేట్ మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు అంటార్కిటిక్ ఖండం ఉంది, మనకి అంటార్కిటికా ఉంది కదా, అక్కడి నుంచి మనకి ఇండో ఆస్ట్రేలియా ప్లేట్ అనమాట. ఇండో ఆస్ట్రేలియా ప్లేట్ అనేది ఇలా ఫామ్ అయ్యి అది ముందుకు వస్తూ యురేషియన్ ప్లేట్ ఉంది కదా, యురేషియన్ ప్లేట్ ఇక్కడ, ఇది యురేషియా ప్లేటు, ఇది ఇండో ఆస్ట్రేలియా ప్లేట్ అనమాట. ఇది మూవుతూ వచ్చి దీన్ని ఢీకొట్టే ముందు ఇక్కడ టెథిస్ సముద్రం అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ సముద్రం వచ్చి ఢీకొట్టడం వల్ల ఆ సముద్రం అంతా మునిగిపోయింది, మొత్తం డెబ్రిస్ మొత్తం మునిగిపోయింది, సముద్రం అంతా మునిగిపోయి ఢీకొట్టడం వల్ల ఒక్కసారిగా ఫోర్స్ కదా, ఒక్కసారి ఢీకొట్టడం వల్ల పైకి లేసాయి అనమాట. ఇక్కడ ఉండే ల్యాండ్ అంతా పైకి లేసింది, పైకి ఇలా ఎలివేషన్ అయింది. ఇప్పుడు మీరు మనకి అట్టా ఉంది కదా గోధుమ పిండి, దాన్ని రౌండ్గా చేసి రెండు వైపులా గట్టిగా ప్రెస్ చేస్తే ఏమవుతుంది, పైకి వచ్చేస్తుంది కదా. సో అట్లా ఆ రెండు ప్లేట్స్ ఢీకొట్టడం వల్ల ఒక చాలా పెద్ద ఫోర్స్ వచ్చిందనమాట. ఫోర్స్ రావడం వల్ల ఆ పైకి ఎలివేషన్ అయింది ల్యాండ్. ఆ ఎలివేషన్ అయిన ల్యాండే ఇప్పటి హిమాలయాస్. ఇప్పటికి కూడా హిమాలయాస్ అనేవి చాలా యాక్టివ్ స్టేజ్లో ఉన్నాయి. అంటే ఇవి మనకి యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్, మన ప్రపంచంలో ఉన్నటువంటి యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ వచ్చేసి ఇవన్నమాట. ఇట్లా మీరు క్లియర్ కట్గా చూసుకోవాలి హిమాలయాస్లు ఎలా ఏర్పడ్డాయి. సో ఏర్పడిన తర్వాత
హిమాలయస్లో ఎన్ని డివైడ్గా చేస్తారు ఎలివేషన్ ప్రకారం, మనకి ఎత్తు ప్రకారము సీ లెవెల్ సముద్ర మట్టం నుంచి ఎత్తు కొలుస్తాం కదా మనము, దాని నుంచి ఎలా ఎలివేషన్ చేశారు నీట్గా చూసుకోవాలి. ఫస్ట్ హయ్యర్ హిమాలయాస్, మిడిల్ హిమాలయాస్, లోయర్ హిమాలయాస్, మనం ఏమంటాము హిమాద్రి, హిమాచల్, శివాలిక్స్ అంటాం కదా, అట్లా వాటిని డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్న తర్వాత హైయర్ హిమాలయాస్ యొక్క ప్రాధాన్యత ఏంటి, దాంట్లో ఉన్నటువంటి హిల్ స్టేషన్స్ ఏంటి, పీక్స్ ఏంటి, మొత్తం రివర్స్ ఏమి ఒరిజినేట్ అవుతున్నాయి, హిమాలయన్ పాసెస్ ఏమున్నాయి, ఇట్లా క్లియర్ కట్గా చదువుకోవాలి. ప్రతి ఒక్క టాపిక్ని ఈ విధంగా చదువుకోవాలి. నెక్స్ట్ మిడిల్ హిమాలయాస్. సో మిడిల్ హిమాలయాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంది, నీట్గా ప్రతి హిమాచల్కి సంబంధించింది అక్కడ హిల్ స్టేషన్స్ సేమ్ ఇంతే, పీక్స్, రివర్స్, సిటీస్ ఏమున్నాయి అన్ని. శివాలికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నేషనల్ పార్క్స్ ఏమైనా ఉన్నాయా, సో రివర్స్ ఉన్నాయా, ఇట్లా మీరు చదువుకోవాలి. ఇట్లా చదువుకోవడం వల్ల వీటిలో ఉండే ఫ్యాక్ట్స్ మొత్తం కూడా మీకు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చాలా యూటిలైజ్ అవుతాయి. తర్వాత మెయిన్స్ పరంగా ఏ విధంగా అడుగుతారు, మెయిన్స్లో వచ్చేసి సో ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్ ఎలా ఫామ్ అయ్యాయి అని చెప్తారు, ఎలా ఫామ్ అయ్యాయని చెప్తారు. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హిమాలయాస్. సో సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది హిమాలయాస్ ఇన్ ఇండియన్ క్లైమేట్. సో ఇండియా భారతదేశ వాతావరణానికి సంబంధించి అడగొచ్చు, లేదా అసలు ఇంపార్టెన్స్ ఏంటి, హిమాలయాస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అడుగుతారు. సో మనకి హిమాలయాస్ ప్రాముఖ్యత చూడండి, మనకి ఎన్నో వాటర్ రిసోర్స్ ఉంది. సో మనకి శత్రువులు దాడి చేయకుండా గోడలాగా మనల్ని కాపాడుతూ ఉంటాయి. నెక్స్ట్ సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియా నుంచి వచ్చే శీతల గాలులు అంటే కోల్డ్ విండ్స్ ఇండియాలోకి రాకుండా ఆపుతూ ఉంటాయి. ఇంకా మన క్లైమేట్ చేంజ్, సో కొన్ని నేషనల్ పార్క్స్, హోమ్స్, లేక్స్ ఉన్నాయి, ఇట్లా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇలా హిమాలయాస్ కానీ ఏ టాపిక్ అయినా సరే, ఇక్కడ హిమాలయాస్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి ఇట్లా ప్రతి టాపిక్ని మీరు క్లియర్ కట్గా చదువుకోవాలి. దాని మీద మంచి ఎఫర్ట్ పెట్టి మంచి హార్డ్ వర్క్ చేయాలి. వర్క్ చేసి మెయిన్స్ పరంగా ఎలాంటి డేటా చేసుకోవాలి, ప్రిలిమ్స్ పరంగా ఎలాంటి డేటా చేసుకోవాలి అనేది మీరు క్లారిటీగా ఉండాలి. అంటే ఇప్పుడు హిమాలయాస్ మీద ఎలాంటి ప్రశ్నలు అడిగినా, హిమాలయాస్ నుంచి మీకు ఎలాంటి ప్రశ్నలు అడిగినా మీరు ఆన్సర్ చేసే ఎబిలిటీని యూ షుడ్ క్రియేట్ దట్. సో మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇది ఒకటి మామూలుగా చదువుకునే విధానం. ఇది మామూలుగా ఏదైనా టాపిక్ చదివేటప్పుడు ఎలా చదవాలని చెప్పాను. ఇప్పుడు డైలీ కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మనం డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాం కదా. సో డైలీ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసేటప్పుడు ఇప్పుడు మనము షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కావచ్చు, సో రీసెంట్గా ఇన్ఫ్లేషన్ కావచ్చు. సో ఇన్ఫ్లేషన్ తీసుకుందాం. సో ఇన్ఫ్లేషన్ వచ్చేసి ఇప్పుడు బాగా న్యూస్లో ఉంది. సో తర్వాత యాంటీ డిఫెక్షన్ లా ఉంది, అది కూడా చూద్దాం. యాంటీ డిఫెక్షన్ లా కూడా న్యూస్లో ఉంది. ఇప్పుడు పాలిటీ పరంగా యాంటీ డిఫెక్షన్ లా గురించి చూద్దాం. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా, ఎందుకంటే మహారాష్ట్రలో రీసెంట్గా గవర్నమెంట్ రాజకీయ సంక్షోభం వచ్చి గవర్నమెంటే మారిపోయింది, కంప్లీట్గా గవర్నమెంట్ మారిపోయింది. సో అక్కడ శివసేన గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల మళ్ళీ బీజేపీతో కలవడం అట్లా జరిగింది కదా, అది మీ న్యూస్లో చూసుంటారు. సో ఇప్పుడు ఈ తరుణంలో మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లా. సో యాంటీ డిఫెక్షన్ అంటే రాజకీయ ఫిరాయింపుల చట్టం ఉంది కదా. సో అందులో యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటి మీరు క్లియర్ కట్గా చూసుకోండి. రీసెంట్గా చాలా ఆర్టికల్స్ వచ్చాయి. హిందూ పేపర్ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లలో చాలా ఆర్టికల్స్ అయితే యాంటీ డిఫెక్షన్ లా మీద వచ్చాయి. లాస్ట్ 10 daysలో 3 to 4 times వచ్చాయి యాంటీ డిఫెక్షన్ లా గురించి. సో దాని గురించి మీరు పాలిటీలో క్లియర్ కట్గా చూసుకోవాలి. అసలు యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటి, ఇది మనకి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేశారు, ఏ షెడ్యూల్లో ఉంది, మనకి 10th షెడ్యూల్ ఏముంటుంది, యాంటీ డిఫెక్షన్ లా ఉంటుంది. సో యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటి, అసలు యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటి, దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, దాన్ని ఎప్పుడు అమెండ్మెంట్ చేశారు, ఏ అమెండ్మెంటు, ఎన్నో నెంబర్ అమెండ్మెంటు, దాంట్లో ఏ ఆర్టికల్స్ ఉన్నాయి, దాంట్లో ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి. సో మీకు తెలుసు కదా, సింపుల్గా బ్రీఫ్గా చెప్తాను చూడండి. యాంటీ డిఫెక్షన్ లా అంటే ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి వేరే పార్టీలో జాయిన్ అయ్యాడు అనుకోండి, రాజీనామా చేయకుండా జాయిన్ అయితే ఈ పార్టీ వాళ్ళు ఏ పార్టీ నుంచి అయితే అతను వచ్చాడో ఆ పార్టీ వాళ్ళు అతని మీద డిఫెక్షన్ పెట్టి స్పీకర్ అని ఫైనల్ చేస్తారు. స్పీకర్ ద్వారా అతన్ని తీసేయచ్చు అనమాట, పార్టీని సస్పెండ్ చేయొచ్చు మెంబర్షిప్ని. ఇది ఎంపీ అయితే ఎంపీ, ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే, ఇట్లా చేస్తారు. అదొక చట్టం ఉంది. సో నెక్స్ట్ మామూలుగా ఇప్పుడు పార్టీ మనకి విప్ ఉంటారు, ప్రతి పార్టీకి విప్ ఉంటారనమాట. ఆ విప్ ఏది జారీ చేస్తే ఆయన ఏది చెప్తే అది ఫాలో అవుతుండాలి ఆ పార్టీ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ. ఇప్పుడు విప్ని ధిక్కరించినా కూడా యాంటీ డిఫెక్షన్ అనేది పెడతారు, అది కూడా ఉంటుంది. సో నెక్స్ట్ నామినేటెడ్ మెంబర్స్, మనకి పార్లమెంట్లో రాజ్యసభ ఉంది కదా. సో రాజ్యసభకి 12 మెంబర్స్ని నేను ఆల్రెడీ డైలీ కరెంట్ అఫైర్స్ చెప్పాను, 12 మందిని నామినేట్ చేస్తారు, ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. స్పోర్ట్స్ పరంగా, లిటరేచర్ పరంగా, సో ఎమినెన్స్ నాలెడ్జ్ ఉండాలి, కొన్ని ఫీల్డ్స్లో ఎమినెన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని చేస్తారు కదా. వాళ్ళు ఆఫ్టర్ 6 months అంటే నామినేట్ చేసిన 6 months తర్వాత ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అయితే వాళ్ళ మీద కూడా డిఫెక్షన్ అనేది పెట్టవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇట్లా చూసుకోవాలి. సో తర్వాత వాజ్పేయి టైంలో కొన్ని ప్రొవిజన్స్ చేస్తారు. ఏంటి, ఇప్పుడు ఏదైనా పార్టీ 2/3 ఆఫ్ మెంబర్స్, ఒక పార్టీలో 2/3 ఆఫ్ మెంబర్స్ వేరే పార్టీలో జాయిన్ అయితే ఆ పార్టీ అందులో విలీనం అయిపోతుంది. ఇట్లాంటి ప్రొవిజన్స్ ఉంటాయి యాంటీ డిఫెక్షన్లలో.
మీరు మెయిన్స్ పరంగా ఆన్సర్ చేసి పెట్టుకోవాలి, ప్రిలిమ్స్ పరంగా ఎటువంటి థింగ్స్ అనేది అడుగుతారు ఇట్లా మీరు చేసి పెట్టుకోవాలి నీట్గా. ఇలా ప్రిపరేషన్ అనేది ఉండాలి, ప్రతి టాపిక్ నుంచి ఇలా ఉండాలి. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. సో ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ఒకనొక టైంలో ఒక పరిమితి కాలం వరకు వస్తువుల రేట్లన్నీ పెరిగిపోతాయి అనమాట. ప్రైసెస్ అనేవి సర్టన్ టైం వరకు పీరియడ్ వరకు పెరుగుతూ ఉంటాయి. దీన్ని వచ్చేసి ఇన్ఫ్లేషన్ అంటారు. ఈ ఇన్ఫ్లేషన్ సంబంధించిన డేటా అంతా మీ దగ్గర ఉండాలి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన కొన్ని వర్డ్స్ ఉంటాయి, స్క్రీఫ్లేషన్, హైపర్ ఇన్ఫ్లేషన్, గల్పింగ్, సో ఇలా ఉంటాయి కదా, వాటన్నిటి గురించి మీరు చూసుకోవాలి. ప్రిలిమ్స్ పరంగా ఫ్యాక్ట్స్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్కి డిమాండ్ ఫుల్ ఫ్యాక్టర్స్, మనకి సప్లై ఇలా ఉంటాయి కదా, కొన్ని డివిజన్స్ ఉంటాయి. అంటే దేని ద్వారా ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది, అసలు కాజెస్ ఏంటి, మెయిన్ రీజన్స్ ఏంటి, అవి చూసుకోవాలి. తర్వాత ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆన్ ఇండియన్ ఎకనమీ మీద ఇన్ఫ్లేషన్ అనేది ఎలా ఉంటుంది, ట్రేడ్ కావచ్చు, ట్రేడ్ అండ్ కామర్స్ మీద, ఇండియన్ ఎకనమీ మీద, ఆర్థిక వ్యవస్థ మీద మొత్తం ఎలా ఉంటుంది. సో ఇలా మీరు ఆన్సర్ అనేది చాలా స్మార్ట్గా అయితే చేసి పెట్టుకోవాలి. ప్రతి ఆస్పిరెంటు స్మార్ట్గా చేసి పెట్టుకోవాలి. మీరు స్మార్ట్నెస్ ఉండాలి బాగా. మీరు చేసే ఆన్సర్స్ అందరిలా కాకుండా దాంట్లో కొన్ని ప్రొవిజన్స్ యాడ్ చేసుకోవాలి. ప్రతి ఆన్సర్ మీరు చేసే ఆన్సర్ని చాలా అక్యురసీగా ఉండాలి. ఇలా మీరు ఇన్ఫ్లేషన్ అనేది చేసుకుంటారు ఆన్సర్. సో ఇప్పుడు మామూలు కామన్గా మీకు ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి ఫారెస్ట్ గురించి తీసుకున్నారు, ఇండియన్లో ఉండే ఫారెస్ట్ గురించి తీసుకున్నారు. ఒక మెయిన్స్ ఆన్సర్ ఇచ్చారు. ఆన్సర్ రేటింగ్ గురించి చెప్తాను చూడండి, 2 పాయింట్స్ మీకు. ఇక్కడ మెయిన్స్ ఆన్సర్ రేటింగ్ ఇచ్చారు. ఇక్కడ మీరు ఎలా రాయాలంటే ఆన్సరు, మీరు జస్ట్ ఇండియాలో ఇంత పర్సెంటేజ్ అనేది ఫారెస్ట్ పెరిగింది అని రాస్తే అది ఎవిడెన్స్ ఏంటి. సో అక్కడ మీరు మెన్షన్ చేయాలి క్లియర్గా, అకార్డింగ్ టు ది ఫారెస్ట్ రిపోర్ట్ ఆర్ ఫారెస్ట్ సర్వే, ఇట్లా రాసి దాని ప్రకారం మెంబర్స్ అనేది ఇంక్లూడ్ చేయండి. మీరు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్, ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ చేంజ్ ఉంది కదా, అక్కడి నుంచి తీసుకోండి డేటా తీసుకోండి. పిఐబి నుంచి డేటా తీసుకోండి. రాజ్యసభ డిస్కషన్స్ ఉంటాయి, డిబేట్స్ ఉంటాయి, వాటి నుంచి హిందూ పేపరు, ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ నుంచి అంత డేటాని క్లియర్గా తీసుకొని మెన్షన్ చేసి ఆన్సర్ అనేది రాయాలి. అక్కడ మీరు ఎవిడెన్స్ చూపించాలి, అకార్డింగ్ టు నీతి ఆయోగ్ రిపోర్ట్, సో అకార్డింగ్ టు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్, ఇట్లా మీరు రాశారంటే మీ ఆన్సర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆన్సర్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా ఇప్పుడు మీరు చాలా డైనమిక్గా ఉండాలి. ఇక్కడ ఉండే ఆస్పిరెంట్స్ డైనమిక్గా ఉండాలి. సో మనం మామూలుగా వింటుంటాం కదా, సో ఇతను చాలా డైనమిక్ క్యాండిడేట్ అంటారు. సో డైనమిక్ క్యాండిడేట్ అంటే ఏంటి, డైనమిక్ క్యాండిడేట్ అంటే సో అతను అప్డేట్ అవుతూ ఉంటాడు. ప్రతి థింగ్కి వచ్చిన సొసైటీలో వచ్చిన థింగ్స్కి అప్డేట్ అవుతూ ఉంటాడు. ఇక్కడ కూడా మీరు అంతే, కరెంట్ ఈవెంట్స్ వస్తాయి కదా, డైలీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, నేను పెడుతుంటాను డైలీ కరెంట్ అఫైర్స్, అట్లా ఆ కరెంట్ అఫైర్స్ మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు మీరు అప్డేట్ అవుతూ ఉండాలి. పాలిటీ పరంగా, ఎన్విరాన్మెంట్ పరంగా, జాగ్రఫీ పరంగా, ఇంకా మనకి హిస్టరీకి సంబంధించిన 125 ఇయర్స్ అయింది. సో మొన్న అల్లూరి సీతారామరాజు జయంతి మనకి 125తో మనకి జయంతి జరిగింది కదా, అట్లాంటివి. సో ఇంకా ఏమున్నాయి, సంతాల్ రెబెలియన్ కావచ్చు, ముండా రెబెలియన్, సో ఇట్లాంటివి కూడా నీట్గా చూసుకోవాలి. హిస్టరీ పరంగా కూడా కరెంట్ ఈవెంట్స్ అంటే కరెంట్ ఈవెంట్స్ ఉండకపోవచ్చు, కానీ ఇట్లా 100 ఇయర్స్ అవడము, ఆజాద్ కా అమృత్ మహోత్సవ్, ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకోవాలి. ఇట్లా అంటే డైనమిక్ అంటే మీరు రాసే ఆన్సర్లో కూడా ఎప్పుడో ఓల్డ్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేయొద్దు. ఇప్పుడు జిఐ ట్యాగ్స్ గురించి మీరు ఒక మెయిన్స్ ఆన్సర్ రాశారు, జిఐ ట్యాగ్ గురించి మెయిన్స్ ఆన్సర్, జిఐ ట్యాగ్ జాగ్రఫికల్ ఇండికేషన్ గురించి ఒక మెయిన్స్ ఆన్సర్ రాశారు మీరు నీట్గా. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలనుకున్నారు, జిఐ ట్యాగ్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇవ్వాలనుకున్నారు. మీరు ఓల్డ్వి వద్దు, ఎప్పుడో పాతవి జిఐ ట్యాగ్ 1 year 2 years ముందు వద్దు. రీసెంట్గా జిఐ ట్యాగ్ ప్రొడక్ట్స్ దేనికి వచ్చాయి, రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇండియా వైడ్ దేనికైతే జిఐ ట్యాగ్స్ వచ్చాయి ప్రొడక్ట్స్, రీసెంట్ ప్రొడక్ట్స్, అవి మెన్షన్ చేయండి. రీసెంట్ ఎగ్జాంపుల్స్ చేయడం వల్ల ఎగ్జామినర్స్ దగ్గర మంచి ఇంప్రెషన్ వస్తుంది మీకు. సో అట్లా అంటే ఎగ్జాంపుల్స్ అనేవి నీట్గా ఉండాలి, ఎప్పుడో ఓల్డ్ కాకుండా కొంచెం రీసెంట్గా ఉండడం వల్ల మీరు అట్లా ఎగ్జామినర్ ఏమనుకుంటారంటే సో ఇతను డైనమిక్గా ఉన్నాడు, అప్డేట్ అవుతున్నాడు అనే ఒక భావన అనేది ఎగ్జామినర్లో క్రియేట్ చేస్తారు మీరు. కాబట్టి ఈ విధంగా కూడా చూసుకోవాలి. సో నెక్స్ట్ హిందూ ఆర్టికల్స్ ఉన్నాయి కదా, హిందూ పేపర్లో వచ్చే ఆర్టికల్స్. సో కొందరు ఇండియన్ ఎక్స్ప్రెస్ చదువుతుంటారు, కొందరు హిందూ చదువుతుంటారు. సో మ్యాక్సిమం ఎక్కువ మంది హిందూ అయితే చదువుతుంటారు. ఈ హిందూ కరెంట్ అఫైర్స్లో వచ్చే ఆర్టికల్స్ మీరు చదువుతారు. సో నీట్గా అది మొత్తం చదువుకొని దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక A4 షీట్లో 100 words చాలు. 100 words మెన్షన్ ఎనఫ్. 100s కంటే మీరు ఎక్కువ వర్డ్స్ అనేది రాయొద్దు. మీరు ఆ ఆర్టికల్ని మళ్ళీ మినీ ఆర్టికల్లా చేయొద్దు, మినీ ఆర్టికల్లా వద్దు. సింపుల్గా మీరు బ్రీఫ్ డిస్కషన్ ఇవ్వండి. సో అక్కడ యాంటీ డిఫెక్షన్ లా గురించి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఆథర్ ఏం చెప్పారో ఆథర్ వ్యూ చూడండి. అక్కడ పాజిటివ్స్ ఏం చెప్పాడు, నెగిటివ్స్ ఏం చెప్పాడు. ఏదైనా తీసుకున్నప్పుడు GST గురించి చెప్పారనుకోండి,
జిఎస్టీకి సంబంధించి అక్కడ ఏముంది క్లియర్ కట్గా చూడండి. 5 years అయింది జిఎస్టీ పెట్టి. సో జిఎస్టీకి సంబంధించిన అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, అవి నీట్గా ఆథర్ ఏం చెప్తున్నారో చూడండి. అది మనకి ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుందా లేదా అని కూడా గమనించాలి ఖచ్చితంగా. కొన్ని పొలిటికల్గా ఉంటాయి, ఎక్కువ పొలిటికల్గా ఉంటాయి, అటువంటివి మనకి అవసరం లేదు. క్రిటిసిజం చేయాలి, క్రిటిసిజం ప్రతి స్కీమ్ మీద చేయాలి, కాకపోతే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది మెన్షన్ చేయాలి ఆన్సర్స్లో. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి, కానీ దేశానికి సో గవర్నమెంట్కి అగైనెస్ట్గా అన్నట్టుగా కూడా ఆన్సర్లో ఉండకూడదు. సో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. సో ఈ స్కీము ఇక్కడ ట్రైబల్ ఏరియాకి ఇలా రీచ్ అవ్వటం లేదు, ఇటువంటి స్టెప్స్ తీసుకుంటే గవర్నమెంట్ ఇంకా రీచ్ అవుతుంది, ఇలాంటి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది మీరు చేయాలన్నమాట. సో ఈ విధంగా నీట్గా ప్రతి ఒక్కటి కూడా ఆన్సర్ రైటింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉండాలి. కాబట్టి మీరు ఏం చేయాలంటే, నేను డైలీ పెట్టే కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, డైలీ కరెంట్ అఫైర్స్లో చాలా డేటాను పెడుతూ ఉంటాను. మొన్న ఏం చెప్పాను నేను, సో మన ఇండియా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 13,000 crores అనేది టచ్ అయింది అని చెప్పాను నేను డైలీ కరెంట్ అఫైర్స్లో. అంటే ఆ నెంబర్స్ తీసుకోండి. మనం ఏ కంట్రీకి ఇప్పుడు డిఫెన్స్ గురించి ఏదైనా ప్రశ్న వచ్చింది అనుకోండి మెయిన్స్లో, ఈ నెంబర్స్ కానీ మీరు రాశారంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీ ఆన్సర్ అనేది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఎంత టచ్ అయ్యాయి, మన ఇండియా నుంచి ఎక్కువ బయర్ ఎవరు ఉన్నారు, సో బయర్ ఎవరు ఎక్కువ కొంటున్నారు, ఏ కంట్రీస్ ఉన్నాయి, ఎటువంటి డిఫెన్స్ ప్రోడక్ట్స్ వెళ్తున్నాయి, డెస్టినేషన్ కంట్రీస్ ఏమున్నాయి, చూడండి ఎంత మంచి డేటా ఉందో ఇక్కడ హిందూ పేపర్లో. నేను చెప్పే డైలీ కరెంట్ అఫైర్స్లో ఎంత మంచి డేటా ఉంటుందో చూడండి. సో నెక్స్ట్ ఏదైనా ఫెస్టివల్స్ గురించి అడిగారనుకోండి, ఇండియన్ కల్చర్లో ఉండే ఫెస్టివల్స్ గురించి కొన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. నేను మన డైలీ కరెంట్ అఫైర్స్లో జగన్నాథ్ యాత్ర గురించి మెన్షన్ చేశాను. సో జగన్నాథ్ యాత్ర మెన్షన్ చేశాను. సో ఇంకా కొన్ని ఫెస్టివల్స్ గురించి చెప్పాను. సో ఆ ఫెస్టివల్స్ గురించి పేపర్లో వచ్చే డేటా తీసుకోండి. పేపర్లో వచ్చే డేటా ఎందుకంటే న్యూస్ పేపర్లో చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది, మీకు డైనమిక్గా ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన డేటా కాబట్టి చాలా చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. కాబట్టి మెన్షన్ చేయండి నీట్గా. జగన్నాథ్ యాత్ర గురించి కానీ, అమర్నాథ్ యాత్ర గురించి కానీ మెన్షన్ చేయండి. ఫ్లాష్ వర్డ్స్ గురించి అడిగినా, G20 సమ్మిట్ గురించి అడిగినా, ఇండియాలో G20 తీసుకోవాల్సినటువంటి చర్యలు ఉన్నాయి, G20 వల్ల ఇండియాకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంది, ఇట్లాంటివి కూడా అన్నీ కూడా నేను మన డైలీ కరెంట్ అఫైర్స్లో చెప్తూ ఉంటాను. కాబట్టి మీరు ప్రతిరోజు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, డైలీ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ ఉండాలి. డైలీ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ ఉండాలి. వాటిలో చెప్పే నోట్స్ మొత్తాన్ని మీరు నోట్ చేసుకోవడం వల్ల మీరు ఆ టాపిక్, నేను చెప్పిన టాపిక్ కంప్లీట్గా ఇస్తాను నేను డేటా, అంటే దానికి సంబంధించిన హిస్టరీ, బ్యాక్గ్రౌండ్ అన్నీ ఇస్తాను. కాబట్టి ఆ టాపిక్ మీద ఫుల్ క్లారిటీ అనేది మీకు వస్తుంది అనమాట. నేను ఇచ్చే డేటా నుంచి మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. సో ఇట్లా ఇదొకటి చూసుకోవాలి. ఇంకొకటి, మీరు న్యూస్ పేపర్లో నేను చెప్తున్న కాన్సెప్ట్స్ వస్తాయి కదా, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేనేం చెప్తాను, న్యూస్ పేపర్లో ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్లో డేటా ఉంటాయి. డేటా వాటి గురించి అంతా నీట్గా ఫిగర్స్ కావచ్చు, నంబర్స్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. వాటితో పాటు నేను కొంచెం డేటా కూడా మీకు ఎక్కువ ఇస్తాను, అంటే బ్యాక్గ్రౌండ్ కూడా ఇస్తాను. మీరు దీనికి సంబంధించి చదివిన తర్వాత బుక్లో కూడా, మీరు చదువుతున్న బుక్ రెఫరెన్స్ బుక్ ఉంటుంది కదా, సో రెఫరెన్స్ బుక్లో కూడా కొంచెం డేటా చూడండి. మన ఇన్స్టిట్యూషన్ నుంచి ఇచ్చే మెటీరియల్స్ కూడా చూడండి, మెటీరియల్లో ఎటువంటి డేటా ఇస్తున్నారు, ఆ డేటాని పరిశీలించండి. నీట్గా చూసి వాటన్నిటి నుంచి ఒక బెస్ట్ ఆన్సర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇన్ఫ్లేషన్ అనేది న్యూస్లో ఉంది, ఖచ్చితంగా రావచ్చు. సో ఇట్లా ఇప్పుడు నెక్స్ట్, మొన్న మనకి జపాన్లో సో ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబే గారిని అక్కడ హతమార్చారనమాట, అసాసినేషన్ జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్, మనకి జపాన్ అనేది క్లోజెస్ట్ వెళ్ళి, జపాన్ అనేది మనకి చాలా మిత్రదేశం ఇండియాకి. జపాన్కి ఇండియాకి మధ్య ట్రేడ్ కావచ్చు, డిఫెన్స్ పరంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ సెక్టార్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, అన్నిటి పరంగా మీ దగ్గర గన్ షాట్గా ఆన్సర్ ఉండాలి. ఆన్సర్ అనేది మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే న్యూస్లో ఉంది, అందులో మనకి మంచి మిత్రదేశం, క్లోజెస్ట్ వెళ్ళి, మనకి మలబార్ ఎక్సైజ్ కావచ్చు, సో ఇట్లాంటి అన్నింటిలో కూడా పాల్గొంటూ ఉంటుంది జపాన్, మనకి చాలా మిత్రదేశం. జపాన్కి ఇండియాకి మధ్య రిలేషన్స్ అంటే మీరు నీట్గా రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఐఆర్లో మీరు జపాన్ ఇండియా రిలేషన్స్ అంటే ప్రతిదీ నీట్గా రాసుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఎటువంటి ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చరు, సో మనకి బుల్లెట్ ట్రైన్స్ వేస్తామంటున్నారు, బుల్లెట్ ట్రైన్స్ పరంగా కావచ్చు. సో నెక్స్ట్ అహ్మదాబాదు, ముంబైకి మధ్య బుల్లెట్ ట్రైన్ వేయాలంటున్నారు. సో ఇంకా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా, మనకి ఇండస్ట్రియల్ కారిడార్ పరంగా, సో చాలా పరంగా జపాన్ అనేది మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, ఇండియాలో చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఇట్లాంటి అన్ని సెక్టార్స్లో మీరు నీట్గా డేటా అనేది చేసి పెట్టుకోండి, జపాన్కి ఇండియాకి సంబంధించి రిలేషన్స్. అంటే నేను ఓవరాల్గా మీకు ఏం చెప్తున్నానంటే, మన కరెంట్ అఫైర్స్లో వచ్చే టాపిక్స్ మీరు విన్న తర్వాత వాటి గురించి బ్రాడ్గా ఇంకా కొంచెం మెయిన్స్ ఆన్సర్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఈ న్యూస్లో ఉన్న వాటిని ఎక్కువగా మెయిన్స్ పర్స్పెక్టివ్లో అడుగుతూ ఉంటారు. ఇప్పుడు జపాన్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది రావడానికి చాలా అవకాశం అయితే ఉంది. ఇంకా ఇన్ఫ్లేషన్ పరంగా, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. శ్రీలంక కరెన్సీస్ చూడండి ఎలా ఉందో, శ్రీలంక ఇండియన్ రిలేషన్స్ సంబంధించి రావచ్చు. ట్రేడ్కి ఇండియా శ్రీలంక మధ్య ట్రేడ్ అండ్ కామర్స్కి సంబంధించిన టాపిక్స్ అనేది రావచ్చు. సో ఇలాంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఆపర్చునిటీ, న్యూస్లో ఉన్నటువంటి థింగ్స్ అన్నిటి గురించి కూడా మీరు ఆన్సర్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. సో ఇట్లా మీరు అన్నీ చేసి పెట్టుకోవడం వల్ల ప్రిలిమ్స్ తర్వాత మీకు మెయిన్స్ అనేది చాలా సులువు అవుతుంది.
సో టెస్టులు రాయడము, సో ఈ ఆన్సర్స్ మెన్షన్ చేయడము, ఇట్లాంటి రిపోర్ట్స్ ద్వారా గవర్నమెంట్ రిపోర్ట్స్, ఇండిసెస్ ఇవన్నీ మెన్షన్ చేసి రాయడం వల్ల కూడా మీ ఆన్సర్ చాలా బాగుండి మంచి మార్క్స్ అనేవి మీరు పొందుతారు. కాబట్టి ప్రతిరోజు కరెంట్ ఈవెంట్స్ అనేవి క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి, మీకు క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాయి. కాబట్టి మీరు కరెంట్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఫాలో అవుతూ ఉండండి. వాటితో పాటు దానికి సంబంధించిన హిస్టరీ అంశాలు కావచ్చు, ఫ్యూచర్ టెన్స్ కావచ్చు, అన్నీ నేను క్లియర్ కట్గా మీకు అందిస్తూ ఉంటాను. వాటిని ఫాలో అవుతూ ఉండండి. దానికి సంబంధించి మీ రెఫరెన్స్ బుక్స్లో, మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్ మెటీరియల్స్లో ఎటువంటి డేటా ఉంది, ఆ డేటా గురించి కూడా మీరు ఫాలో అవుతూ ఉండాలి. సో ప్రతిరోజు న్యూస్ పేపర్లో వచ్చే అనాలిసిస్, అంటే మనకి న్యూస్ ఆర్టికల్స్ వస్తాయి కదా, వాటి గురించి కూడా మీరు అనాలిసిస్ చేసి చిన్న ఆన్సర్ చేసుకోవాలి. అంటే A4 షీట్లో 1 సైడ్ ఆర్ 1.5 పేజ్ అంతే, అంతకంటే ఎక్కువ ఆన్సర్ అనేది ఉండకూడదు. అర్థమైందా? ఎక్కువ ఆన్సర్ అనేది ఉండకూడదు. ఎందుకంటే తక్కువ అంటే మీరు మళ్ళీ మినీ ఆర్టికల్ చేయకుండా చిన్నగా కొంచెం ఆన్సర్ అనేది 150 వర్డ్స్ రాసుకుంటే చాలా బాగుంటుంది. రేపు ఆ క్వశ్చన్కి రివిజన్ చేసుకోవాలి నెంబర్ ఆఫ్ టైమ్స్. చాలామంది న్యూస్ పేపర్ చించుకొని పక్కన పడేస్తారు, అవన్నీ ఒక్కసారి చదవాలంటే కష్టం. కాబట్టి ఏ రోజుది ఆ రోజు ఆర్టికల్ నీట్గా చదవండి, దానికి సంబంధించిన డేటా ఆ రోజే రాసుకోండి, నీట్గా రాసుకోండి, A4 షీట్లో రాసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నిన్న మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం వచ్చింది కదా, అప్పుడు చాలా ఆర్టికల్స్ వచ్చాయి. దానికి సంబంధించి హిందూలోనే 2-3 డేస్ ఒక 2 or 3 ఆర్టికల్స్ వచ్చాయి. అప్పుడు మీరు ఏం చేయాలి, ఒక్కొక్క ఆథరు కొన్ని పాయింట్స్ బాగా చెప్తారు, ఒకే ఆథర్ అన్ని పాయింట్స్ చెప్పరు కదా, ఇంకొక ఆథర్ మంచి పాయింట్స్ చెప్తారు. సో ఇవాళ యాంటీ డిఫెక్షన్ లా గురించి ఒక ఆర్టికల్ వచ్చింది, మీరు A4 షీట్లో కొన్ని నోట్బుక్లో రాసుకున్నారు. నెక్స్ట్ రేపు ఇంకొక ఆర్టికల్ వచ్చింది అగ్రికల్చర్ గురించి, దాని గురించి రాసుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ యాంటీ డిఫెక్షన్ లా గురించి వచ్చింది అనుకోండి, సేమ్ యాంటీ డిఫెక్షన్ లా, మీరు అక్కడ నోట్బుక్ అనుకోండి యాడ్ చేసుకోలేరు పాయింట్స్. కాబట్టి బెటర్ టు రైట్ ఆన్ A4 షీట్స్. మీరు A4 షీట్స్ తీసుకోండి, ఆర్టికల్స్కి A4 షీట్లో రాసుకోండి. నెక్స్ట్ ఏదైనా వచ్చిందనుకోండి మళ్ళీ మొత్తం ఎత్తి రాయొద్దు, అక్కడ ఉన్న పాయింట్స్ని కొన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నీట్గా యారో మార్క్ పెట్టుకోవడము, ఎక్కడైనా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే సమయాన్ని తగ్గించుకొని ప్రిపరేషన్కి సమయాన్ని ఎక్కువ కేటాయించడం, అంటే చేయాల్సిన పనిని ఎక్కువగా చేయకుండా తక్కువ టైంలోనే ఎక్కువ అవుట్పుట్ తీసుకురావాలి. అది స్మార్ట్నెస్ అనమాట. అట్లా స్మార్ట్నెస్గా ఉండాలి. మీరు మళ్ళీ ఆర్టికల్ కోసం దాన్ని 2 పేపర్ని ఎత్తి రాయడం వల్ల టైం అనేది చాలా కోల్పోతారు. టైం అనేది ప్రీసియస్, టైం అనేది చాలా విలువైనది. కాబట్టి ప్రతి 10 minutes కూడా ప్రిపరేషన్లో క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. మీకు స్టేట్ పీసెస్ అయినా UPSC అయినా టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైం అనేది కోల్పోయినప్పుడు దాని విలువ అనేది తెలుస్తుంది. కాబట్టి టైంని చాలా స్మార్ట్గా, వైజ్గా యూటిలైజ్ చేసుకోండి. ఇట్లా మీరు ఆర్టికల్స్ అనేవి ఒక్కోసారి వస్తూ ఉంటాయి, డిఫరెంట్ ఆథర్స్ సేమ్ ఆర్టికల్స్ రాస్తుంటారు. కాబట్టి మీరు A4 షీట్స్ మెన్షన్ చేసి A4 షీట్స్ తీసుకొని నీట్గా ఆన్సర్ రాయండి. సో ఓవరాల్గా ఫైనల్గా నేను ఏం చెప్తున్నానంటే, ఈ డైలీ కరెంట్ అఫైర్స్ని ప్రతిరోజు మీరు ఫాలో అవుతుండాలి. ఇలానే మన ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చే వీడియోస్ ఉన్నాయి కదా ఆన్సర్ రైటింగ్కి సంబంధించినవి, సో మన మేజర్ సార్ చెప్పే వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. అవి ఆన్సర్ రైటింగ్, సో IRకి సంబంధించి సెక్యూరిటీ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ వాళ్ళు కూడా. సో కాబట్టి అవి కూడా ఫాలో అవుతుండండి. మీ ప్రిపరేషన్లో ఇవన్నీ కూడా చాలా బూస్టింగ్గా ఉంటాయి, మీకు బూస్టింగ్గా ఉంటాయి. సో ఇది వచ్చేసి మీకు అందించాల్సిన ఒక వీడియో. థ్యాంక్ యూ సో మచ్.